పాలిటిక్స్‌లో గాడ్ ఫాదర్ ఉండాలి. లేదా ధనరాశులు ఉండాలి. ఇవేమీ లేని కొలికిపూడి ఈ స్థాయికి రావటానికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు తిరువూరు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రావటంలో ముగ్గురు పాత్ర ఉందండి. ఒకటి, నన్ను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు గారు. 2, నాకు అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారు. 3, నాకు అండగా నిలబడ్డ కేశినేని శివనాథ్ చిన్ని గారు. వీళ్ళు ముగ్గురు నా రాజకీయ జీవిత పునాదికి పూర్తి స్థాయిలో సహకరించారు. నానికి షార్ట్ టెంపర్, కోపం ఎక్కువ కదా! చిన్ని పరిస్థితి ఏంటి? చాలా సౌమ్యులండి. ఆయనతో ఇంటరాక్షన్ చాలా సులువుగా ఉంటుంది. ఈజీగా ఆయన్ని అప్రోచ్ చేయొచ్చు. డౌన్ టు ఎర్త్ ఉంటారు. క్యాడర్ కావాల్సింది అదే. వాళ్ళ సమస్యలు నాయకుడికి చెప్పుకోవాలంటే ఆ ఛానల్ ఉండాలి. ఆ అవకాశం ఉండాలి. చాలా ఓపికగా వింటారు. అదేవిధంగా స్పందిస్తారండి. తర్వాత అనూహ్యంగా కేశినేని చిన్ని గారు ఈ విజయవాడ పార్లమెంట్లో చురుకుగా వ్యవహరించడం, మేము వారికి పూర్తిగా సహకారం అందించామండి. చిన్ని గారు చాలా మంచిగా ఫస్ట్ సేవా కార్యక్రమాల ద్వారా వారు అరంగేట్రం చేశారు. తర్వాత చిన్నగా ప్రజల్లోకి వెళ్ళటం, ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఒక మంచి గొప్ప నాయకుడిగా విజయవాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో పేరు తెచ్చుకున్నారు. రేపు కాబోయే ఎంపీ మంచి మెజారిటీతో ఆయన విజయం సాధించబోతున్నారండి. ముగింపు సభ బాగా అద్భుతంగా జరిగినట్టుంది. అవునండి. కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా మంది మహిళలు అటెండ్ అయినట్టున్నారు. బాగా వచ్చారండి. బాగా జనం కూడా బాగా వచ్చారు. మహిళలే బాగా అటెండ్ అయ్యారు. వాళ్ళు అటెండ్ అవ్వటం పాటు వాళ్ళ తిరువూరు సమస్యలతో పాటు ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ కూడా చేశారు. 2 in 1గా వాళ్ళు అక్కడ తిరువూరు సమస్యలు కూడా చెప్పారు. అదేవిధంగా చేశారు. బట్ స్టార్టింగ్లో చంద్రగిరిలో మన పులపర్తి నాని గారు ఆయన ఎలా బ్రహ్మాండంగా జరిగిందో అంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా ఇక్కడ తిరువూరులో ముగింపు సభ కూడా జరిగింది.